విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు కొంచెం అంత మనం నష్టపోవాల్సిన అవసరం ఉండేది కాదు. అంత జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి 669 రైతులకి 1.5 ఖచ్చితంగా ఆయన సొంత డబ్బులు రైతులకి పంచడం జరిగింది ఆయన. సో ఈ రోజు రైతుకి నిలబడ్డది ఎవరు? కూటమి ప్రభుత్వమా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇది అందరూ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి, ఆలోచించుకుని. ఎందుకంటే మన కోసం ఉండే వాళ్ళని మనం గెలిపించుకోవాలి, మళ్ళీ మన నాయకుడిని మనం నిలబెట్టుకోవాలి. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సతీష్ రెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో గవర్నమెంట్ హై స్కూల్ని, అలాగే జగనన్న ఆధ్వర్యంలో నిర్మించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని సందర్శించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసినప్పుడు అక్కడ లేనిది అంటూ ఏది లేదు. హాకీ, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, ఇలా మొత్తం అంటే యూ నేమ్ ద గేమ్ అక్కడ ఉంది. అసలు ఎంత బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఎంత ముందు చూపుతో ఫ్యూచర్ జనరేషన్స్ దృష్టిలో పెట్టుకుని స్థాపించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది. ఇవాళ దాన్ని సందర్శించడం జరిగింది. అంటే చాలా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, ఓకే. కానీ ఇక్కడ అకామిడేషన్ కూడా, అంటే ఇప్పుడు ఏదైనా నేషనల్ గేమ్స్ హోస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడే ఒక అకామిడేషన్ కూడా ఉండేలాగా అంత దూరదృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో 28 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం ఇది, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్. మరి ఈ రోజున ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చాలా మంది భావి తరాల ఫ్యూచర్ స్పోర్ట్స్ స్టార్స్ని నేను చూడడం జరిగింది. చిన్న పిల్లలు 2వ క్లాసు 1వ తరగతి అక్కడి నుంచి కూడా మొత్తం 10th ఇంటర్ చదివే పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ చూస్ చేసుకుని ఆడుతూ, అంటే కోచ్లు కూడా ఆ పిల్లల్ని వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్స్లో ఎక్సెల్ చేసే విధంగా ట్రైన్ చేస్తూ జూనియర్ ఇండియా క్యాంప్స్ ని కూడా హోస్ట్ చేసినటువంటి ఘనత ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి దక్కింది. మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పులివెందులలో. అలాగే ఈ గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం పులివెందుల ఈ హై స్కూల్ ని వాళ్ళు చూస్తే ఒక క్లాస్ రూమ్, అంటే ఒక ఫ్యూచర్ అంతా కూడా క్లాస్ రూమ్ లో ఉంటుంది, భవిష్యత్ అంతా కూడా క్లాస్ రూమ్ లో ఉంటుంది. ఏ పిల్లాడు ఏమవుతాడో తెలియదు. అంత గొప్ప ప్లేస్ ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే, నాకు జగనన్న ప్రవేశపెట్టిన చాలా పథకాల్లో చాలా ఇష్టమైన పథకం నాడు నేడు. నేను చాలా చోట్ల చెప్పాను ఇదివరకు కూడా. అంటే నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను కాకినాడలో. నాకు తెలుసు గవర్నమెంట్ హై స్కూల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది. ఆడపిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకోవాలంటే వాష్రూమ్స్ దగ్గర నుంచి కూడా ఎంత ఇబ్బందులు పడతామో నాకు తెలుసు, నేను అనుభవించాను. కానీ ఈ రోజున ఈ స్కూల్ చూస్తే జగనన్న ఆధ్వర్యంలో అప్పట్లో ఎంత బాగా దీన్ని డెవలప్ చేశారో అనేది వాళ్ళని కళ్ళారా చూశాను. ప్రతి ఫ్లోర్కి గర్ల్స్కి బాయ్స్కి కూడా సెపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. మొత్తం 48 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మొత్తం 2.5 కోట్ల వ్యయంతో తీసుకున్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా, అంటే మొత్తం 1.34 వంతు గ్రౌండ్కి వదిలేశారు. అంటే పిల్లలు చదువుకోవడం మాత్రమే కాదు, ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మొత్తం గ్రౌండ్కి వదిలేశారు. ఆ గ్రౌండ్కి వెళ్ళడానికి కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి, మధ్యలో మెయిన్ రోడ్ ఉండడం వల్ల మళ్ళీ పిల్లలు రోడ్ దాటడానికి ఇబ్బంది అవుతుందని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి, అంటే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఒక స్కూల్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళడానికి స్టూడెంట్స్కి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ స్కూల్ ఎంత అద్భుతంగా ఉందంటే, లోపల స్కూల్ బెంచెస్ కానీ, ఇంకా దాని గురించి నేను చెప్పేదే ఉంది. ఈ రోజున కూటమి అధికారులే మెచ్చుకున్నారు జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి గవర్నమెంట్ హై స్కూల్స్. వాళ్లే ఆశ్చర్యపోయారు, వాళ్లే ఒప్పుకున్నారు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మరి ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రధానమంత్రి రైజింగ్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా ఈ స్కూల్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది అంటే ఆ ఘనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలా వద్దా అని ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ ఒక ఉదాహరణ. ఈ ఒక్క స్కూల్లోనే 600కి ఎస్ఎస్సి బోర్డులో 576 మార్కులు సాధించినటువంటి ఘనత కూడా ఇక్కడ చదివిన పిల్లలకి ఉంది. అంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎంతగా అభివృద్ధి చెందాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అని ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు ఏవి మనం మర్చిపోకూడదు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం మర్చిపోయినా కూడా తరతరాలు గుర్తుపెట్టుకునేలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈ రోజున పులివెందుల్లో గవర్నమెంట్ హై స్కూల్ ని అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందుకు మళ్ళీ తీసుకొస్తాము. అంటే చాలా కార్యక్రమాలు చేశాం కానీ
సరిగ్గా వాటిని చెప్పుకోలేకపోయాము. అవన్నీ కూడా ఈ రోజు ప్రజల ముందు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ నమ్మకం మనకు అందరికీ కూడా ఉంది. మనందరం కలిసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్.